హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గర్స్ మై ఛానల్. ఈరోజు మనం నవోదయకి అదేవిధంగా సైనిక్ స్కూల్కి ఎంతగానో ఉపయోగపడే డేటా అనాలిసిస్ యూజింగ్ బార్ గ్రాఫ్, డబుల్ బార్ గ్రాఫ్, లైన్ చార్ట్ ఇలాగా డేటా అనాలిసిస్ సంబంధించిన డేటా యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం. మనకి ఈ జనవరి 12 నుండి 12, 13, 14, 15, 16 ఈ 5 రోజులు కూడా మీకు జూమ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నానండి. సో అది మీకు నవోదయకి అదేవిధంగా సైనిక్ స్కూల్కి ఎంతగానో యూజ్ అవుతుంది. మనకి డైలీ 2 గంటల క్లాస్ ఉంటుందండి, మధ్యాహ్నం 3 నుండి 5 వరకు. అదేవిధంగా మీకు ఈ 5 రోజుల్లోనే 1000 బిట్స్ అని మీకు కవర్ చేస్తానండి. సో 1000 బిట్స్ మీకు 5 రోజుల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే 3 నుండి 5 గంటలకి అయిపోయిన తర్వాత, 5 గంటల తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఎంతసేపు అయినా సరే మీరు డౌట్స్ అడగొచ్చు. సో కనుక మీకు కనుక జూమ్ క్లాసెస్ ఇంట్రెస్ట్ అయితే సో కింద స్క్రోలింగ్ అవుతున్న ఆ నెంబర్కి కాల్ చేయండి. సో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓన్లీ జూమ్ క్లాస్లోనే 100 మందికి మాత్రమే అవకాశం అండి. సో 99 ప్లస్ నాతో కలిపి 100 మంది మాట, అంటే మీకు 99 మాత్రమే అవకాశం ఉంటుంది. కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకు నాకు కాల్ చేయండి. సో మీకు వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తాను. రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి మాత్రమే జూమ్ క్లాసెస్ ఉంటాయి, మిగిలిన వాళ్ళకి ఉండవన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. డేటా అనాలిసిస్ యూజింగ్ బార్ గ్రాఫ్ అండ్ లైన్ చార్ట్. సో మనకేంటంటే డేటా అంటే ఏంటి, అసలు ఏంటి ఈ చాప్టర్, సో ఇందులో మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో డేటా అంటే ఏంటంటే మనకి సమ్ కలెక్షన్ ఈజ్ కాల్డ్ డేటా. కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారనుకోండి, దాన్ని డేటా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూల్లోనే, లేదంటే మీ కోచింగ్ సెంటర్లోనే, లేదంటే మీ యొక్క ప్రైవేట్లోనే మీ మేడం ఒక ఎగ్జామ్ పెట్టారు. మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో మీరు కలెక్ట్ చేశారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ డేటా. ద కలెక్షన్ ఆఫ్ మార్క్స్ ఇన్ యువర్ కాలేజ్ ఆర్ ఇన్ యువర్ స్కూల్ ఆర్ ఇన్ యువర్ ప్రైవేట్ ఈస్ కాల్డ్ డేటా. అంటే ఏంటి డేటా అంటే ఏంటి అర్థం, మనం కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమ్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ కాల్డ్ డేటా. ద కలెక్షన్ ఆఫ్ some numbers is called data. The collection of some names is called data. The collection of the study of some information is called data. So అంటే డేటా అంటే ఏం లేదు, సో మనం కలెక్షన్ ఇన్ఫర్మేషన్, సమ్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చేస్తే దాన్ని డేటా అంటారు. ద కలెక్షన్ ఆఫ్ సమ్ ఇన్ఫర్మేషన్ is called data. ఎగ్జాంపుల్, నేనే మా స్కూల్లో మా స్టూడెంట్స్కి ఒక 20 మంది స్టూడెంట్స్కి నేను ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశాను. 20 మంది స్టూడెంట్స్కి వాళ్ళందరికీ మార్క్స్ ఎలా వచ్చాయంటే 10, 15, 19, 7, 20, 13, 14, 18, 7, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11, 10, 2, 4, 18, 20, 20, 7, 4, 6 ఇలాగా నేను మార్క్స్ రాశాను. నేను మా స్టూడెంట్స్ మార్క్స్ అన్ని కూడా ఇలా రాశాను. సో దిస్ ఈస్ కాల్డ్ డేటా. సో ఐ కలెక్టెడ్ ద మార్క్స్ ఆఫ్ మై స్టూడెంట్స్. సో దిస్ ఈస్ కాల్డ్ డేటా. సో అంటే ఏదైనా ఒక స్టూడెంట్స్, ఒక క్లాస్ యొక్క స్టూడెంట్స్ యొక్క మార్క్స్ కానీ, ఒక క్లాస్ యొక్క స్టూడెంట్స్ యొక్క హైట్స్ కానీ, ఒక క్లాస్ యొక్క స్టూడెంట్స్ యొక్క వెయిట్స్ కానీ, ఒక క్లాస్ యొక్క స్టూడెంట్స్ యొక్క నేమ్స్ కానీ ఏదైనా మీరు కలెక్షన్ చేస్తే దాన్ని డేటా అంటారు. దాన్ని ఏమంటారు, డేటా అంటారు. నెక్స్ట్ టాలీ మార్క్స్. నెక్స్ట్ ఏంటి, టాలీ మార్క్స్. సో టాలీ మార్క్స్ అనేది చూద్దాం. ఇప్పుడు నేను 0 నుండి 5 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి, 6 నుండి 10 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి, 11 నుండి 15 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి, 16 నుండి 20 మార్క్స్ ఎంతమందికి వచ్చాయో నేను ఇది తీసుకున్నాను అనుకోండి. అలా తీసుకున్నట్లయితే ఇదేంటి మార్క్స్. సో నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్. టాలీ మార్క్స్ ఏంటో చెప్తాను ఆగండి. టాలీ మార్క్స్ ఇలా మనం తీసుకున్నట్లయితే 0 నుండి 5 ఎంతమందికి వచ్చాయి, 1, 2, 3,
3 మెంబర్స్కి వచ్చాయి. సో 3 రాస్తాను. నెక్స్ట్ 6 నుండి 10 మార్క్స్, 6 నుండి 10 మార్క్స్ 1 2 3 4 5 6 7. సో 7 మెంబర్స్కి 6 నుండి 10 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ 11 నుండి 15. సో 1 2 3 4 మెంబర్స్కి వచ్చాయి. 16 నుండి 20 ఎంతమందికి వచ్చాయి? 16 నుండి 20 1 2 3 4 5 6 మెంబర్స్కి వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ మీరు యాడ్ చేస్తే ఖచ్చితంగా 20 రావాలి. ఎందుకంటే నేను 20 స్టూడెంట్స్ తీసుకున్నాను కనుక 20 రావాలి. సో 3 + 7 10, 4 + 6 10, 10 + 10 20. సో టోటల్ 20 స్టూడెంట్స్ అయిపోయింది. టాలీ మార్క్స్ అంటే ఏంటంటే ఇప్పుడు 3 మెంబర్స్కి వచ్చాయి కదా. సో నేను ఏం చేస్తానంటే ఇలాగా నెంబర్స్ రాయకుండా ఫస్ట్ 0 to 5 ఎంతమందికి వచ్చాయో చూసి ఇక్కడ ఒకటి వచ్చింది కదా ఇక్కడ ఒకటి రాస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఒకటి వచ్చింది కదా ఇక్కడ ఒకటి రాస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఒకటి వచ్చింది కదా ఇక్కడ అంటే ఒక లైన్స్ ప్రకారం రాసుకుంటాం అన్నమాట. కౌంటింగ్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ 7 అంటే ఏంటి? 1 2 3 4 5 6 7 అలా రాస్తే నేను కౌంట్ చేయడం కొద్దిగా కష్టం అయిపోద్ది. అప్పుడు ఏం చేస్తానంటే దీని ఈ విధంగా క్రాస్ చేస్తాను. అంటే 4 తర్వాత మనం క్రాస్ చేస్తే ఇది 5 అని అర్థం అన్నమాట. నెక్స్ట్ ఇది 6, ఇది 7. 4 అంటే ఏంటి? 1 2 3 4. 6 అంటే 1 2 3 4 5 6. సో ఈ విధంగా మనం రాసినట్లయితే నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ని ఇలా రాస్తాం. అలా కాకుండా మనం కౌంటింగ్ ప్రకారం రాసుకుంటూ పోయి 4 తర్వాత మళ్ళీ క్రాస్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసాను అనుకో వాటిని టాలీ మార్క్స్ అంటారు. ఇంకా మీకు అర్థం అవడం కోసం ఇంకా ఈజీగా చెప్తాను. టాలీ మార్క్స్ అంటే ఏంటంటే ఒక కాయిన్ నేను ఒక 20 టైమ్స్ నేను టాస్ చేస్తున్నాను. ఒక కాయిన్ని నాకు ఫస్ట్ హెడ్ వచ్చింది, టైల్ వచ్చింది, హెడ్ వచ్చింది, టైల్ వచ్చింది, హెడ్ వచ్చింది, హెడ్ టైల్ అలా 20 టైమ్స్ అన్నాను కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో 15 16 17 18 19 20 ఇలాగా ఒక కాయిన్ నేను టాస్ చేస్తే పడింది, రాశాను, హెడ్ రాశాను, మళ్ళీ టాస్ చేశాను, మళ్ళీ పడింది, టైల్ రాశాను, మళ్ళీ టాస్ చేశాను, మళ్ళీ హెడ్ వచ్చింది, రాశాను. ఇలాగ ఒక 20 టైమ్స్ నేను టాస్ చేశాను. అవన్నీ కూడా రికార్డ్స్ నోట్ చేశాను. ఇప్పుడు నాకు టాలీ మార్క్స్ కావాలి. ఏం కావాలి? టాలీ మార్క్స్. కనుక రిజల్ట్ అయితే హెడ్ లేదంటే టైల్. ఓకేనా? టాలీ మార్క్స్ కావాలి నాకు. ఓన్లీ టాలీ మార్క్సే కావాలి. టాలీ మార్క్స్ ఆధారంగా నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఇక్కడ రాయాలి. దీనికి రివర్స్ రాశాను. ఓకేనా? ఏంటి? రిజల్ట్ కావాలి నాకు, టాలీ మార్క్స్ కావాలి, నెంబర్ ఆఫ్ ది టైమ్స్ కావాలి. ఓకే, ఇప్పుడు ఏంటి? హెడ్ ఎన్నిసార్లు వచ్చింది? 1 కనుక 1, మళ్ళీ వచ్చింది 2, మళ్ళీ వచ్చింది 3, మళ్ళీ వచ్చింది 4, మళ్ళీ వచ్చింది 5. అలా రాశాను అనుకోండి. అలా 1 1 1 1 1 1 1 అలా రాశాను అనుకోండి. నేను తర్వాత నా డేటా చూసినప్పుడు దాన్ని స్టడీ చేసినప్పుడు నేను మళ్ళీ కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 అలా ఇక్కడ 20 ఉన్నది కనుక కౌంట్ చేస్తాను. ఒకవేళ 1000 ఉంటే, 3000 ఉంటే, 5000 ఉంటే కౌంటింగ్ ఉంది కష్టం అవుతుంది. అందుకని మనకి ఏం చేశారంటే 4 తర్వాత ఈ విధంగా ఒక క్రాస్ అనేది ఇచ్చారు. అంటే 1 2 3 4 5 అంటే ఇలాంటి సింబల్ ఏదైతే ఉందో దాన్ని 5గా డినోట్ చేసారు. 5గా డినోట్ చేశారు. అంటే ఇప్పుడు 1 2 3 4 5 సో అయిపోయింది. మళ్ళీ 1 2 3 4 5 క్రాస్. నెక్స్ట్ 1 2 అంటే ఇప్పుడు ఇది 5 ఇది 5. ఇప్పుడు ఎవరైనా కౌంట్ చేయమంటే ఈజీగా 5 5 10 10 + 2 12. సో అంటే నెంబర్ ఆఫ్ ది హెడ్ అనేది 12 టైమ్స్ పడిందని చెప్పొచ్చు. ఇంకా టైల్. సో టైల్ ఇప్పుడు 12 అంటే 20 టైమ్స్ కదా, అంటే ఇంకా 8 ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 చూసుకోండి. 1 2 3 4 5 6 7 8 సో సరిపోయింది కదా. అంటే ఇప్పుడు డేటాని చాలా ఈజీగా చేస్తాం. టాలీ మార్క్స్ అంటే ఏం లేదు. సో ద marks which are denoting an vertical lines and crossing after 4, then those are called tally marks. Next, representation of data.
చూడండి మనకి డేటాను ఈ విధంగా ఇచ్చాడు, నేను ఏ విధంగా రిప్రజెంట్ చేశాను, ఈ విధంగా రిప్రజెంట్ చేశాను. ద అరేంజింగ్ ఆఫ్ డేటా ఇన్ అండర్స్టాండింగ్ వే అండ్ నీట్ వే, దట్ ఈస్ కాల్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. సో డేటా అనేది ఈ విధంగా కలెక్షన్ చేశాను, కానీ రిప్రజెంట్ చేసినప్పుడు ఇలా చేసామట. అంటే రిప్రజెంటేషన్ మనం చేసాము అంటే, ఆర్గనైజింగ్ చేసామంటే డేటాని, ఆ డేటా చూడగానే అర్థమవుతుంది. అంటే ఇక్కడ నేను ఇప్పుడు ఈజీగా చెప్పొచ్చు 6 to 10 మార్క్స్, అంటే 6 నుండి 10 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 7 ఉన్నారు. లేదంటే ఇలాగనే చెప్పొచ్చు 5 + 2 7 ఉన్నారు. అంటే చూడగానే, ఆ బొమ్మను చూడగానే, డయాగ్రామ్ను చూడగానే మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట. సో ద రిప్రజెంటింగ్ ఆఫ్ రా డేటా ఆర్ గివెన్ డేటా ఇంటూ టేబులర్ ఫామ్, then that is called representation of data. ఇది representation, ఇది కూడా representation అన్నమాట. నెక్స్ట్ బార్ గ్రాఫ్, డబుల్ బార్ గ్రాఫ్ అండ్ లైన్ చార్ట్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం బార్ గ్రాఫ్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక క్లాస్లోని, ఒక స్కూల్లోని, జీ స్మార్ట్ అనే స్కూల్లోని సిక్స్త్ క్లాస్ వాళ్ళు పాస్ పర్సంటేజ్ 60%, సెవెంత్ క్లాస్ వాళ్ళు పాస్ పర్సంటేజ్ 70%, ఎయిత్ క్లాస్ వాళ్ళు పాస్ పర్సంటేజ్ 50%, నైన్త్ క్లాస్ వాళ్ళు పాస్ పర్సంటేజ్ 90%, 10th క్లాస్ వాళ్ళు పాస్ పర్సంటేజ్ 80%. సో ఈ విధంగా ఒక స్కూల్లోని, జీ స్మార్ట్ అనే స్కూల్లోని క్లాసెస్ వాడి యొక్క పర్సంటేజ్ అని వచ్చింది. ఇప్పుడు ఈ డేటాని నేను రిప్రజెంట్ చేయాలి. రిప్రజెంటేషన్ ఏంటి, ఇందాక మనం టేబులర్ ఫామ్ నేర్చుకున్నాం. ఇప్పుడు బార్ గ్రాఫ్లోనే నేర్చుకోవాలి, బార్ డయాగ్రామ్. సో అంటే ఒక వై యాక్సిస్ అండ్ ఎక్స్ యాక్సిస్, అంటే ఒక అడ్డగీత, ఒక నిలువు గీత గీసుకొని, ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ 0 పెట్టుకొని ఇక్కడ క్లాసెస్ ఇచ్చుకోవాలన్నమాట. సో ఇది 6th క్లాస్, ఈ బార్ 6th, ఇది 7th క్లాస్, ఈ బార్ 7th, 8th క్లాస్, ఈ బార్ 8th, 9th క్లాస్, ఈ బార్ 9th, 10th క్లాస్, ఈ బార్ 10th. ఇప్పుడు మనం పర్సంటేజ్ ఇచ్చుకోవాలన్నమాట. సో 10%, 20%, 30%, 40%, 50%, 60%, 70%, 80%, 90%, 100%. సో ఈ విధంగా ఇచ్చుకుని ఇప్పుడు 6th క్లాస్ ఎంత వచ్చింది మనకి, 60%. అంటే ఇక్కడ నుండి ఇలాగా బార్ గ్రాఫ్ గీయాలి. 7th క్లాస్ ఎంత వచ్చింది, 70%. అంటే ఇక్కడ నుండి ఇలాగా బార్ గ్రాఫ్ గీయాలి. 8th క్లాస్ ఎంత వచ్చింది, 50%. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా బార్ గ్రాఫ్ గీయాలి. నెక్స్ట్ 9th క్లాస్ 90%. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా బార్ గీయాలి. 10th క్లాస్ 80%. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా బార్ గీయాలి. అంటే ఇదేంటి, క్లాసెస్, ఇది పర్సంటేజ్. అంటే ఇప్పుడు నేను ఇలా రాశాను అనుకోండి, 6th 60%, 7th 70%, 8th 50%, 9th 90%, 10th 80%, ఇలా రాశాను, ఎవరికి అర్థం కాదు. కానీ ఎవరైనా వచ్చి మా స్కూల్కి వచ్చి ఈ బార్ గ్రాఫ్ చూసారనుకోండి, సో వాళ్ళు చూడగానే, సో ఇక్కడ క్లాసెస్ అని రాసాగా, 9th క్లాస్ వాళ్ళు చాలా బాగా చదువుతున్నారు ఈ స్కూల్లో, 8th క్లాస్ వాళ్ళు కొంచెం డల్గా ఉన్నారు, సో 50% యావరేజ్గా ఉన్నారు 8th క్లాస్ వాళ్ళు, 10th క్లాస్ వాళ్ళు 80% పర్లేదు, 6th క్లాస్ 60 పర్లేదు. అంటే వాళ్ళు చూడగానే వాళ్ళు చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తారన్నమాట. సో ఈ బార్ గ్రాఫ్ ద్వారా చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. అంటే డేటాని బార్ల సహాయంతో, ఇవన్నీ బార్ గ్రాఫ్ అంటే ఒక రెక్టాంగిల్, సో రెక్టాంగిల్స్ అనే ఒక బార్ల సహాయంతో మనం రిప్రజెంట్ చేసాం కనుక దీన్ని మనం బార్ గ్రాఫ్ అంటారు. ఏమంటారు, బార్ గ్రాఫ్ అంటారు అన్నమాట. సో ఈ బార్ గ్రాఫ్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఈ బార్ గ్రాఫ్లో మనకి విడ్త్స్ అనేవి సేమ్, సో బ్రెడ్త్స్ లేదంటే విడ్త్స్ అనేవి అన్నిటికీ సేమ్ ఉంటుంది. డయాగ్రామ్లో విడ్త్స్ అనేవి అందరికీ సేమ్. హైట్ లేదా లెంత్ లేదా హైట్ అనేవి వాటికి వచ్చే వాల్యూస్ బట్టి ప్రొపోర్షనల్గా ఉంటుంది. వాటి ఎంతైతే వాల్యూస్ వస్తుందో ఆ వాల్యూస్కి అంత ఉంటుందన్నమాట. అంటే మనకి ఇలాగ ఇక్కడ ఒక మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వాట్ ఆర్ ద ఈక్వల్ ఇన్ బార్ గ్రాఫ్ అంటాడు. సో లెన్స్, హైట్స్, విడ్త్స్ అని అడుగుతాను, నన్ ఆఫ్ దిస్ అంట. అంటే మనం ఏం రాయాలి, విడ్త్స్ రాయాలి, విత్. సో విడ్త్స్ అనేవి లేదంటే బ్రెడ్త్స్ అనేవి
సేమ్గా ఉంటాయి. సో దిస్ ఈస్ కాల్డ్ బార్ గ్రాఫ్. ఇప్పుడు ఇవే క్లాసెస్కి నేను మ్యాథమెటిక్స్ పర్సంటేజ్ అండ్ సైన్స్ పర్సంటేజ్ నేను తీసుకున్నాను అనుకోండి, మ్యాథ్స్ అండ్ సైన్స్. సో 60 అనేది మ్యాథ్స్, దీని కింద నేను 50 రాస్తున్నాను, ఇది సైన్స్. ఇది 70, సో 80 సైన్స్, 8th క్లాస్. సో 40 సైన్స్, 30 సైన్స్, 100 మ్యాథ్స్. సో ఇలా నేను ఫస్ట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ అని, సెకండ్ సబ్జెక్ట్ సైన్స్ అని, ఫస్ట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ అని, సెకండ్ది సైన్స్ అని, ఫస్ట్ది మ్యాథ్స్ అని, సెకండ్ది సైన్స్ అని, ఫస్ట్ది మ్యాథ్స్ అని, సెకండ్ది సైన్స్ అని, ఫస్ట్ది మ్యాథ్స్ అని, సెకండ్ది సైన్స్ అని ఇచ్చాను అనుకోండి. సో ఈ విధంగా ఇస్తే ఇప్పుడు నేను ఈ రిప్రజెంటేషన్ని బార్ గ్రాఫ్లో చూపించాలి. బార్ గ్రాఫ్లో చూపించాలి అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు సింగిల్ బార్లో తీసుకుంటే అయిపోద్దా? అవ్వదు. అంటే మనం బార్ గ్రాఫ్ని డబుల్ బార్లు యూజ్ చేయాలి. సో అప్పుడు మనకి డబుల్ బార్ గ్రాఫ్ అనేది వస్తుందన్నమాట. సో డబుల్ బార్ గ్రాఫ్ని ఇప్పుడు ఎలా రిప్రజెంట్ చేయాలి? సో ఇందాక మీరు బార్ గ్రాఫ్ అయిపోయింది కనుక ఇప్పుడు 60, నెక్స్ట్ ఏంటి 50 అంటే సో దీని పక్కన ఇంకొక బార్ గీయాలి. దాన్ని మనకి వేరేగా మనకి లొకేషన్ కనుక ఇలాగా చూపిద్దాం. నెక్స్ట్ ఇది 70, నెక్స్ట్ ఏంటి 80 అంటే కొంచెం ఎక్కువ వస్తుందన్నమాట. నెక్స్ట్ 50, 40 అంటే దానికన్నా కొంచెం తక్కువ వస్తుంది, 8th క్లాస్. నెక్స్ట్ 90, 30 అంటే ఇంకా తక్కువ. నెక్స్ట్ 80 అంటే 100 ఇంకా ఎక్కువ. ఇప్పుడు మనం రిప్రజెంట్ చేసిన బార్ గ్రాఫ్ అనేది డబల్ బార్ గ్రాఫ్, అంటే డబుల్ మాట. ఇక్కడ 2 బార్లు ఉన్నాయి, ఇక్కడ 2 బార్లు ఉన్నాయి, ఇక్కడ 2 బార్లు, ఇక్కడ 2 బార్లు, ఇక్కడ 2 బార్లు. సో దీన్ని మనం డబల్ బార్ గ్రాఫ్ అంటారు. ఇప్పుడు దీని రిప్రజెంటేషన్ ఏంటంటే 60ది మ్యాథ్స్ సైన్స్, మ్యాథ్స్ సైన్స్, మ్యాథ్స్ సైన్స్, మ్యాథ్స్ సైన్స్, మ్యాథ్స్ సైన్స్. సో ఈ విధంగా మనం రిప్రజెంటేషన్ అనేది చేయొచ్చు. ఇప్పుడు మనం ఎవరైనా వచ్చారనుకోండి, సో 9th క్లాసు మ్యాథ్స్లోనే చాలా బాగున్నారు, కానీ సైన్స్లో మనకు చాలా తక్కువ ఉన్నారు, 30%. 10th క్లాస్ వాళ్ళు మ్యాథ్స్లో పర్లేదు 80%, కానీ సైన్స్లో 100%. అనే డేటాని చాలా అంటే చాలా ఈజీగా వాళ్ళు అర్థం చేసుకోగలరు, ఐడెంటిఫై చేయగలరు అన్నమాట. సో డబుల్ బార్ గ్రాఫ్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే కంపేరింగ్ 2 సబ్జెక్ట్స్ ఆర్ కంపేరింగ్ మార్క్స్ ఆర్ కంపేరింగ్ క్వాంటిటీస్, ఇలాగా ఏవైనా 2 వాటిని కంపేర్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటి? డబుల్ బార్ గ్రాఫ్. నెక్స్ట్ లాస్ట్ మనకి లైన్ చార్ట్ అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ మ్యాథ్స్ 60, 70, 50 ఉంది కదా, దాన్నే లైన్ చార్ట్లో ఎలా చూపించాలంటే 6th, 7th, 8th, 9th, 10th. సో 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. ఇప్పుడు 6th ఎంత వచ్చింది మనకి? 60% అంటే ఇక్కడ వస్తుంది. 7th ఎంత వచ్చింది? 70% అంటే ఇక్కడ వస్తుంది. 8th ఎంత వచ్చింది? 50% అంటే ఇక్కడికి వస్తుంది. 9th ఎంత వచ్చింది? 90% అంటే ఇక్కడికి వస్తుంది. 10th ఎంత? 80 ఇక్కడ వచ్చింది. అంటే ఇప్పుడు నేను దీన్ని లైన్స్లో డ్రా చేశాను అనుకోండి, ఈ విధంగా. సో దీన్ని లైన్ చార్ట్ అంటారు. దీని ఏంటి? లైన్ చార్ట్ అంటే ఇందులో బార్లు చూపించకుండా డైరెక్ట్గా 6th సో 60%, 7th 70%, 8th 50%, 9th 90%, 10th 80% ఈజీగా కొంచెం, అంటే దీంతో పోలిస్తే ఇది డయాగ్రామ్ అయితే ఈజీ ఉంటుంది, కానీ బార్ గ్రాఫ్ అయితే మనకి చూడగానే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు లైన్ చార్ట్ అనుకోండి 70 అంటే మనం ఇలాగ ఎగ్జాక్ట్గా చూడాలి, కానీ ఇది చూడగానే మనం తెలిసిపోతుంది అది ఎక్కడ ఉందనేది. సో అంటే లైన్స్ యూజ్ చేసి మీరు ఆ డేటాని రిప్రజెంట్ చేశారనుకోండి, దాన్ని లైన్ చార్ట్ అంటారు. దాన్ని ఏమంటారు? లైన్ చార్ట్. సో ఈ విధంగా మనం డేటా అనాలిసిస్ని ఈజీగా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఒక డేటా అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఆ కలెక్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ని టాలీ మార్క్స్ ఇచ్చేసి రాయొచ్చు, దాన్ని ప్రజెంట్ చేయొచ్చు. ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? టేబులర్ ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చు, లేదంటే బార్ గ్రాఫ్లో చేయొచ్చు, లేదంటే డబుల్ బార్లో చేయొచ్చు, లేదంటే లైన్ చార్ట్లో చేయొచ్చు. అంటే మనకి నవోదయ కానీ సైన్స్ కానీ 1 కానీ 2 మార్క్స్ వస్తుంది. దీని నుండి ఒక చిన్న టేబుల్ ఇస్తాడు, ఆ టేబుల్ని స్టడీ చేసి వాటి యొక్క మార్క్స్, వాటి యొక్క క్వశ్చన్స్ని ఆ టేబుల్ ఆధారంగా మనం రాయాలన్నమాట.
ఆ టేబుల్ ఆధారంగా మనం రాస్తే ఆ టేబుల్ని బాగా స్టడీ చేసి వాడు ఏ క్వశ్చన్ అడిగే దాన్ని 1-2 సార్లు చదివేసి దానికి కరెక్ట్ ఆన్సర్ని రాయాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అన్నమాట. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నా క్లాసెస్ మీకు నచ్చితే మటుకు నా జూమ్ క్లాసెస్ మీరు జాయిన్ అవ్వాలంటే సో చెప్పాను కదా, కింద స్క్రోలింగ్ నెంబర్ ఫోన్ చేసి నాకు రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు ఖచ్చితంగా నేను లైవ్లో మీకు క్లాసెస్ ఇస్తాను. 1000 బిట్స్ అనేది ఇస్తాను అనమాట. సో వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.